మనం ప్రభువును ఆరాధించుట కొరకై దేవుని వాక్యమును చదువుకుందాం. కీర్తనలు 103వ అధ్యాయము. కీర్తనలు 103. కీర్తనలు 103 మొదటి 5 వచనములు మనం మార్చి చదువుకుందాం. ప్రేమగల అసలు ముందు చదువుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల తండ్రి, స్తుతులకు కారణభూతుడు అయిన మా గొప్ప దేవ, నేను స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుచు వందనం చెల్లిస్తుంటున్నాం. శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకొని ప్రభా, మరి భయంకరమైన ఈ దినంలో వీటన్నిటిలో నుండి కాపాడి క్షేమాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధానానికి నడిపించిన నీ ప్రేమను బట్టి నీకు వందనం చెల్లిస్తుంటున్నాను. చదివిన వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతురండి. నైనా నీ యొక్క మెల్లైన స్వరాలను చేయండి. అయోగ్య నలను చాటును మరుగు చేయండి. నిర్గమ 4:12, 2 సమూయేలు 23:2 నీ సన్నిధి ఎత్తిపడుచుంటున్నాం. తండ్రి, నీవే నీ వాక్కును దయచేసి బూరగా నీ ఉండి నీ పనిముట్టుగా నన్ను వాడుకోనమని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడచ్చు వందనము చెల్లిస్తే సమయాన్ని మమ్మల్ని మీ చేతిలోకి అప్పచెప్పచ్చు. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిం పొందినందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యం మనం చూసినట్టయితే కీర్తనల 103 2వ వచనంలో ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసినటువంటి ఉపకారములు ఎన్నో ఉన్నాయి మన జీవితాల్లో. అయితే వీటన్నిటిని కూడా మరి మర్చిపోవద్దని దావీదు ఎలాగూ తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడో ఆయన కూడా మన వలె జీవం కలిగినటువంటి ఆ దేవుణ్ణి వెంబడిస్తున్న, ఆయన వెంబడిస్తూ ఆయనను మర్చిపోకుండా మరి ఆయనను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దావీదు వెంబడించినటువంటి దేవుణ్ణి మనం కూడా ఏం చేస్తున్నాము? వెంబడిస్తూ ఉంటున్నాం కదా. కాబట్టి మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు దేవుడు. ఆ మేళ్ళన్నీ కూడా మనం మర్చిపోవద్దు అని తాను తెలియజేస్తూ ఉంటున్నాడు.
ఆ, నా ప్రాణమయ యెహోవాను సన్నతించు, నా అంతరంగమును ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. మొట్టమొదటిగా ఆయన మనకి ఏం చేశాడంటే 3వ వచనం అంటాడు, నీ నా పాప దోషములన్నిటినీ కూడా క్షమించేటువంటి వాడు. మన దేవుడు ఎలాంటి వాడండి చెప్పండి? ఆయన క్షమించేవాడు. మన దేవుడు క్షమించేవాడు. మీకందరికీ తెలుసు, ఒక్కొక్క విధంగా సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం, చెప్తూ ఉంటారు. ఒక అన్యజనుడు ఒక ఆయన దగ్గరికి వచ్చి, ఒక సహోదరుడి దగ్గరికి వచ్చి, మీలో లేనిది మాలో ఏముంది, మాలో లేనిది మీలోది ఏంటిది అని అడుగుతాడు కదా అండి. చెప్పగలుగుతాడా? ఇప్పుడు మనల్ని దేవుడు అన్యజనంగంలో నుండి దేవుడు మనల్ని రక్షించినాడు కాబట్టి వాళ్ళు చేయలేనిది మన దేవుడు చేయగలిగాడు అనడానికి ఇది ఒక మాట ఉంది. ఏంటంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. మన దోషాలన్నీ క్షమిస్తాడు కదా అండి. క్షమిస్తాడా లేదా? క్షమించాడా? కానీ మనకు భయం. ఎందుకంటే క్షమించిన దేవుడు ప్రతి పాపమును, ప్రతిదాన్ని కూడా క్షమించినాడు దేవుడు. ఈ క్షమించిన దేవునికి మనం భయపడం, కానీ క్షమించని దేవునికి, క్షమించని వాటికి మనం భయపడతాం. అవునా కదా? క్షమించని వాటికి మనం భయపడతాం. ఎలా భయపడతాం? నేను ఎప్పుడు భయపడ్డా? నాకు ఆ భయమే లేదు. ఇంకొక పాట కూడా పాడుతాం, నేను భయపడను అని కూడా పాడతాం. భయం లేదుగా, దిగులు లేదు కానీ పాడతాం. కానీ మంగళవారం ఏమైనా చేయమంటే చేస్తావా? చెప్పండి. అమావాస్య రోజు ఏమైనా చేయమంటే చేస్తావా? అంటే ఇప్పుడు ఎవరికి భయపడుతున్నావు నువ్వు? చెప్పండి. ఎవరికి భయపడుతున్నావు? నువ్వు విడిచిపెట్టిన దానికి నువ్వేం చేస్తున్నావు? భయపడుతున్నావు. ఆ విడిచిపెట్టినవి ఎలాంటివి అంటే క్షమించలేనటువంటివి. నీ దోషములు, నీ పాపములు క్షమించరు. అయితే నన్ను క్షమించినటువంటి దేవుడు, మన దేవుడు ఎలాంటి వాడండి? నీ పాపములు, నీ అపరాధములు సమస్తమును కూడా క్షమించినటువంటి దేవుడు. 10వ వచనంలో ఏమన్నాడు? మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేశాడా? చేయలే. ఇంకా నువ్వు విడిచిపెట్టినదంతా కూడా చేస్తారు, వాళ్ళు ప్రతీకారం చేస్తారు. అందుకే నువ్వు భయపడతావు, ఇప్పటికీ భయపడతావు. ఇప్పటికీ నువ్వు భయపడుతున్నావు లేదా? అందుకనే మనము తోచా తప్పకుండా కొన్ని దినములని కానీ, కొన్ని ఆచారములని కానీ మనము చేస్తూ ఉన్నాం. మనం చేస్తున్నామా లేదా? చేస్తూ ఉన్నాం. కానీ మన దేవుడు అన్నీ క్షమించాడు. తర్వాత ఏమన్నాడు? మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. అంటే చూడండి, ఎంత క్షమించాడో నన్ను ఎంతగా క్షమించాడు. అంత క్షమాపణ కలిగినటువంటి, అంత క్షమించే దేవుడు. ఎందుకంటే మన యొక్క జీవితము ఎలాంటిదంటే చీకటి బ్రతుకులు. మన ఎలాంటి బ్రతుకులండి? చీకటి. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక
కొలస్సీ 1వ అధ్యాయము 13వ వచనంలో ఏముంది? చాలు చాలు. ముఖ్యంగా మనకి ఏం కావాలంటే అంధకార సంబంధమైన అంధకారం అంటే ఏంటండి? చీకటి బ్రతుకులో జీవిస్తూ ఉన్నటువంటి మనం యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 62వ వచనం చూడండి. చాలు. చీకటి జనములను ఏం చేస్తుందట? కమ్ముచున్నది. చీకటి ఎవరిని కమ్ముతుందండి? జనములను చీకటి కమ్మడంలో ఈ మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నాడు తెలుసా? గుడ్డివానికి దారి చూపిస్తే వాళ్ళిద్దరు కూడా గుంటలో పడతారు. వాళ్ళిద్దరు ఎక్కడ పడుతున్నారండి? గుంటలో. కానీ నేను దేవుని బిడ్డనే, నేను అది చెయ్య ఇది చెయ్య, కానీ మళ్ళీ బంధువులను పట్టుకుని మనం ఏం చేస్తుంటాం? అన్నీ చేస్తుంటాం. అంటే ఎలా ఉన్నావు నీవు నేను? మనం అంధకార సంబంధమైనటువంటి చీకటి జనముల మీద, ఆ చీకటి కమ్మబడుతున్న దాన్ని, చీకటిని ప్రేమిస్తూ చీకటిలోనే జీవిస్తూ ఉన్నటువంటి మన బ్రతుకంతా కూడా ఎలాంటిదండి? చీకటితోనే ఉన్నాం. చీకటిలో ఏమేమి ఉంటాయి చెప్పండి? సర్వం పాపమంతా ఇమిడి ఉంటుంది. పాపమంతా చీకటిలోనే ఇమిడి ఉంటుంది. పాపం అంటే ఏ పాపము చెప్పండి? చీకటిలో తాగితేనే పాపం అంటారు కదా. ఇంకోటి ఏమంటారు? చీకటిలో దొంగతనం చేస్తేనే పాపం అంటారు. ఇంకేమంటారు? చీకటిలో ఏమైనా చేస్తేనే, వాటికి సంబంధించింది చేస్తేనే మనం పాపం అంటాం. కానీ మనము వెలుగులో ఉండి మన బంధువులతో ఆచారంలో వెళ్తున్నామంటే అది భయంకరమైన చీకటి. అది కనబడదు మనకు అనిపిస్తుందా అండి? మనం చీకట్లోనే వెళ్తున్నాం, కానీ మన బంధువులు వాళ్ళతో చీకట్లో ఏకీభవిస్తున్నాం. మనం వాళ్ళతో చీకటిమయమైపోతున్నాం. కానీ మనకు అది చీకటి వారం కాము. మేము భయపడము, మాకేమి లేదు, మేము ఆరాధనకి వెళ్తూ ఉంటాం, ఆరాధన చేస్తుంటాం మనం అనుకుంటూ ఉంటాం జనరల్గా. కానీ నీలో చీకటి ఇంకా కూడా నీలో నుండి ఏం కాలేదు, పోలేదు. ప్రతిదీ చీకటే. కేవలం బయటికి మాత్రము వెలుగుదూత వేషం అన్నాడు కదా అండి. తర్వాత మనం ఇంతకుముందు పాట పాడాం, దేవుని ఆరాధించేది ఎవరట? ఇంతకుముందు పాట పాడాం. ఏమంటే 122వ పాట, 120, హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో. ఎవరితో చేరి? పరిశుద్ధులము చేరి. పరిశుద్ధులలో చీకటి ఉంటుందా అండి? చెప్పండి. వారు పరిశుద్ధులు చేశాడు దేవుడు, వాడు పరిశుద్ధులుగా చేశాడు. ఇంకా ఏ మాత్రం కూడా నీలో ఏముండొద్దండి? చీకటి ఉండొద్దు అని, నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలని అలాగే పాడతాడు. అందుకనే ఇంకొక దాంట్లో వచనంలోనే ఇంకొక మాట ఉంది. ఏంటంటే 3వ వచనం అంటాడు, ఆశ్చర్య పరలోక ప్రేమ. మన దేవుడు చూపించిన ప్రేమ ఎలాంటిదటండి? ఆశ్చర్యం. మన లోకంలో మనం చూపించే ప్రేమ ఆశ్చర్యం ఏమైంది తెలుసా? ఎట్లా ఉంటుందంటే, ఒక మంచి సూటు కుట్టించి మంచి బిర్యానీ వండి పెడితే కథం అయిపోద్ది అంతే. ఇదే ఆశ్చర్య ప్రేమ. అంతకంటే ఏమైనా చేస్తారు ఎక్కువ చెప్పండి? కానీ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదండి? ఆశ్చర్యకరమైనటువంటి ఆ ప్రేమ. ఎందుకంటే ఆ ప్రేమ ఏం చేసింది? 3వ వచనంలో, ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు
మనకు పాపులమగు మనకు. మనం పాపులము. ఎలా ఉన్నామట అండి? మనం పాపులము ఎలా? భయంకరమైనటువంటి ఈ లోకంలో పాపం చేత మరి ఉన్నటువంటి మనల్ని ఆశ్చర్యకరమైనటువంటి ఆ ప్రేమ చేత దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. అర్థమైందా అండి? దేవుడు మనల్ని ఏం చేశాడు? రక్షించుకున్నాడు. అంటే నీ ఇష్టానుసారంగా ఉండడానికి కాదు. మనం ఏం చేస్తామంటే రక్షణ అంటాం, పాట పాడతాం, బైబిల్ సంఖ్యలో ఉంటుంది, కానీ మన జీవితమే మారదు. ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు ఎన్ని కూడా మార్చుకోలేనటువంటి స్థితిలో వెళ్తాం. కానీ ఇక్కడ పరిశుద్ధులము చేరి నిన్ను ఆరాధిస్తున్నామని అంటాం. మనం పరిశుద్ధులమైన నిజంగా అలాంటి అర్పణ చేస్తున్నాం మనం. అక్కడ తర్వాత ఏమన్నాడండి? తిరిగి వెళ్ళకు పాపమునకు. ఆ పాటలు ఏమంటున్నాడండి? తిరిగి వెళ్ళకు పాపమునకు అంటే అర్థం ఏంటి? తిరిగి వెళ్ళకు పాపం అంటే మీకు ఒక్కటి చెప్పండి, ఏదైనా ఒకటి. నేను తిరిగి వెళ్తున్నా అనడానికి చెప్పండి. ఆచారాలు పాటించడం. నువ్వు తిరిగి వెళ్ళకు అంటున్నాడు. తిరిగి వెళ్ళకు అంటే నేనేం చేస్తున్నా? దినాలు లెక్క పెడుతున్నా. యేసుప్రభు దేవుడు దినాలు చేసినప్పుడు ఏ దినము మంచిది కాదు అని చెప్పాడా? చెప్పండి ఎక్కడన్నా. చెప్పలే కదా. కానీ మనం పుట్టి పెరిగిన ఈ అన్య జనాంగము, పాప జనాంగము, ఈ పాప రోత మనుషులు, వాళ్ళు మనల్ని ఏం చేశారంటే ప్రతి దినము చెడుగా చేశారు. అర్థమైంది వాళ్ళు. కాబట్టి దేవుడు అట్టి భయంకరమైన పాపిగా నిన్ను ఆయన రక్షించుకొని ఆయన ఏమంటుండంటే పరిశుద్ధులముగా మనం చేరినాము, మనం పరిశుద్ధులమైనాము, ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళకు పాపముకు అంటున్నాడు. పాటలో ఏమంటున్నాడు? తిరిగి వెళ్ళకు పాపమునకు, తర్వాత నిలువకు పాపములో. అర్థమైందా అండి? ఏం చేయొద్దు? నిలువకు పాపములో. నిలువకు అంటే అర్థం ఏంటి? చెప్పండి. నిలబడొద్దు. అందులో బురద నీకు మంచిగా అనిపిస్తే నిలబడతావు. అక్కడ ఎలక ఇంట్లో చచ్చిపోయింది అనుకో, అందులో నిలబడతావా? ఇక్కడ నయమక్కు ఉంది, మంచి మామూలు సెంట్ వేసుకుంటేనే నిలబడదు ఆమె. పిల్లలు అంటే పర్ఫ్యూమ్స్ కొందరు పడాయి కదా మనకు. కాబట్టి నీవు పాపంలో ఏం కావద్దట? నిలవద్దు. నువ్వు నిలవకుండా ఉండాలి. అప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే 4వ వచనంలో, అర్పించెదము ప్రభువా. ఇప్పుడు ఆరాధనకు మనం చేస్తున్నాం, ఆరాధనకు వచ్చాం కదా. ఇప్పుడు ఏమంటున్నట్టే అర్పించెదము ప్రభువా. ఏంటేంటి అట? ఆత్మ ప్రాణ దేహం. ఆత్మ ప్రాణ దేహముతో మనము మన దేవుని కాపాడు మా జీవితముల ఇదియే మా వినతి కాదా. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నీవు మురికిగా అపవిత్రంగా ఉన్న నన్ను పిలిచినాడు. చూడండి, అదే యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 60 మొదటి వచనంలో ఏమని చూడండి. చాలు. ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు వారు ఆయన ఏం చేశాడండి? నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఈ వచనాన్ని అలాగే ఉంచి యోహాను సువార్త మొదటి అధ్యాయము చదవండి, 4వ వచనము. ఆ జీవము మనుషులకు ఏమైందండి? బావినండి, మనుషులకు ఏమైందట? మరి మనుషులకు వెలుగు కావడానికి మనుషులు ఎలా ఉన్నారు? ఆ మనుషులు ఎలా ఉన్నారండి? చీకటిలో ఉన్నారు. అంటే ఇక్కడ 60లో మనం 2లో మనం చూస్తే భూమిని చీకటి కమ్ముచున్నది,
కటిక చీకటి జనములో ఏం చేస్తుందట, కమ్ముచున్నది. అందుకనే వాడు అందులోకి వెళ్ళి రాలేకపోతాడు. ఎందులోకి వెళ్ళి, ఒక పాపపు ఊబిలో నుండి, ఆ పాప స్థితిలో నుండి ఏం చేస్తాడండి, రాలేకపోతాడు. ఎందుకంటే కటిక చీకటి కమ్ముకొని ఉంది వాని జీవితంలో. అయితే నీ కొరకే నా కొరకే చీకటిగా ఉన్న మనల్ని ప్రేమించినాడు. మన మీద ఆయనకు గొప్ప ప్రేమ, జాలి, కనికరం ద్వారా తను ఏం చేసినాడండి. ఇప్పుడు మొదటి అధ్యాయము ఆ యోహాను మొదటి అధ్యాయం 4లో చదివాం కదా మనము. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు ఏమైందట, వెలుగు. యేసుప్రభువులో ఏముందండి, జీవం ఉంది. యేసుప్రభులో ఏముంది, వెలుగు ఉంది. అందుకని ఆయన అన్నాడు, వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. 3వ వచనం 63. చాలు. జనములు ఎక్కడికి వస్తారట, నీ వెలుగుకు వస్తారు కదా. ఇప్పుడు పరిశుద్ధులము చేరి అని అన్నాం కదా పాటలో, హృదయం అర్పించదము అని చెప్తూ స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అంటే వీరు పరిశుద్ధులు ఎవరట, వీరు ఎవరండి, వెలుగు కలిగినటువంటి వారు. వెలుగు వచ్చింది కాబట్టి ఆ వెలుగును కలిగినటువంటి వారు. మనం ఏం కలిగిన వారమండి చెప్పండి, వెలుగు కలిగినటువంటి వారు. అతి గొప్ప వెలుగును దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఎందుకు మనకు వెలుగు అవసరం ఉండేనా చెప్పండి. వెలుగు అవసరం ఉండే. ఎందుకంటే మనము ఎందుకు వెలుగు అవసరం ఉంటే, మనం చీకటిలో ఉన్నాం కాబట్టి, చీకటి జీవితం ఉన్నాం కాబట్టి, చీకటి బ్రతుకు మనది. ఎంత వెలుగుగా మనం పోదామన్నా కూడా చీకటే. అయితే నీకేం కావాలండి, వెలుగు కావాలి. చీకట్లో ఎన్నో ఆచారాలు చేయొచ్చు, ఎన్నో పద్ధతులు చేయొచ్చు, ఎన్నో పూజలు చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు చీకట్లో. కానీ అదంతా చీకటే, అదంతా కూడా ఏంటండి, చీకటే. అయితే చీకట్లో ఉంటే నువ్వు నశించిపోతావు. చీకటి నీకు మంచిది కాదని ఎవరు ఆలోచన చేశారు, మన దేవుడే. ఆయనే ఆలోచన చేసి ఆ చీకటిని పారదోలడానికి ఒక గొప్ప వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువును నీ కొరకై నా కొరకై ఈ లోకానికి పంపి ఉంటున్నాడు. కాబట్టి ఆయనలో జీవం ఉంది, ఆయనలో వెలుగు ఉంది. ఆ వెలుగును మనకి ఇవ్వడానికి కొరకై ఆ కలువరి శిలువలో తన ఆఖరి బొట్టు వరకు ఆయన ఏం చేసినాడు, తన రక్తమును చిందించినాడు. అరికాలను మొలుకొని నడినెత్తి వరకు ఏమాత్రము స్వస్థత లేనివాడుగా. యెషయా గ్రంథం 53లో మనం తరచూ ధ్యానం చేస్తూ ఉంటాం, ఎప్పటికి వింటూనే ఉంటామండి. కానీ మన జీవితాలు నిజంగా మార్పు కలిగిన జీవితాలుగా ఉన్నాయా? యెషయా గ్రంథం 53 5వ వచనం చూడండి. మనకు స్వస్థత కలిగింది కదా, ఎవరి ద్వారా? ఆయన ద్వారా కలిగింది, అవునా కదా? స్వస్థత పొందిన మనము కూడా మళ్ళీ మనం ఏం చేస్తాము, మర్చిపోతాం. ఏది మర్చిపోతాము? ఇగో ఈ 5వ వచనంలో మన అతిక్రమములను, మన పాపములను, మనకు రావాల్సిన శిక్ష సమస్తమును కూడా మనము పచ్చి పుండ్ల చేత, దెబ్బల చేత ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడండి, స్వస్థతనిచ్చినాడు. ఈ లోకంలో అన్ని మర్వం, కానీ ఆయననే మర్చిపోతాం. ఆయనను మర్చిపోతాం కాబట్టి చీకటి బ్రతుకు చేస్తాం మనం. ఆయన మర్చిపోతాం కాబట్టి మనం ఏం చేస్తామండి, చీకటి ఎక్కువ చేస్తూనే ఉంటాం. చీకటి నుండి మనం బయటకు తెచ్చాడన్న సంగతి మర్చిపోతాం. అర్థమైందా? అలా కాదు. మనం ఎవరమండి,
వెలుగు సంబంధులు. మనం ఎవరము? వెలుగు వారం. ఇంకో మాట చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనికీయులు 5వ అధ్యాయము, 1 తెస్సలోనికీయులు 5వ అధ్యాయము 5వ వచనం. చాలు. మీరందరూ ఎవరటండి? మీరందరూ మనం వెలుగు సంబంధులు. అర్థమైందా? వెలుగు సంబంధులు. చీకటి సంబంధులమా? మొన్న ఒక బ్రదర్ ఎదురైతూ ఉన్నాడు. అప్పుడు జోసెఫ్ అంటూ ఉండే ఏమనంటే, ఆయన స్నేహితుడు చనిపోయాడు అని చెప్పాడు. ఆయన స్నేహితుడు ఎవరో తెలుసు మాకు. వాళ్ళిద్దరూ మంచిగా తాగి ఇద్దరు ఊకుంటూ పోయేవాళ్ళు అన్నట్టు. వాళ్ళు ఇద్దరు కూడా ఎలా ఉంటారు? వాళ్ళు ఊకుంటూ తాగి పోతున్నటువంటి వారు. అందులో ఒక టికెట్ ఏమైపోయింది? తాగి ఎగిరిపోయింది. సరే, చీకటి జీవితం, చీకటి అలవాట్లు, చీకటి పద్ధతులు. కాబట్టి జాగ్రత్త. దేవుడు మనల్ని ఏమని సంబోధిస్తున్నాడండి? మీరు వెలుగు సంబంధులు. మనం ఎవరి సంబంధులమాట? వెలుగు సంబంధులం మనం. ఇప్పుడు ఈ మనుషులలో మనం పోల్చాలంటే, దొంగలు ఎప్పుడు పడతారండి? చీకటిలో పడతారు. దొంగలు సంబంధులు అనడానికి చీకటి కదా. కాబట్టి వెలుగు సంబంధులు పరిశుద్ధులైనటువంటి వారు. యేసు యొక్క రక్తం ద్వారా మన అతిక్రమములన్నిటిని కూడా ఆయన స్వస్థపరిచి, ఆయన రక్తం చిందించి మనల్ని ఏంగా చేశాడండి? వెలుగు సంబంధులుగా చేశాడు. మనల్ని ఎలా చేశాడండి? వెలుగు సంబంధులుగా చేశాడు. అర్థమవుతుంది ఇది? నీకు ఇంక ఈ లోపల ఏ కథ అర్థం కాకుండా నువ్వు వెలుగు సంబంధం అని అర్థం కావాలి నీకు. లేకపోతే నువ్వు చీకటిలోనే చేస్తూ ఉంటావు, చీకటిలోనే ఉంటూ ఉంటావు. అర్థమైందా? కాబట్టి నేను వెలుగు సంబంధిని. నన్ను వెలిగించింది ఎవరు? ఆ క్రీస్తే నన్ను వెలిగించాడు. నేను వెలుగు సంబంధిని. చీకటి నుండి నన్ను వేరు చేశాడు. చీకటి జీవితం నాకు లేదు. ఇప్పుడు చీకటిది నువ్వు వెలుగు సంబంధివని నువ్వు సాక్ష్యంగా నిలబడ్డావు అనుకో. ఎక్కడైనా చీకటి బంధువులు నిన్ను ఫోర్స్ చేయరు, అంటే బలవంతం చేయరు. అర్థమైందా అండి? కొన్నిట్లో వాళ్ళ బలవంతానికి ఒప్పుకుంటాం, కొన్నిట్లో మనం ఒప్పుకోం. పెరుగు మళ్ళీ ఏమంటాం? అది కొన్నిటిని ఒప్పుకుంటాం. వాళ్ళు చేసినా చేయకున్నా వాళ్ళ బంధుత్వంలో ఉన్నటువంటి ఆ చీకటి బ్రతుకును మనం ఏం చేస్తాం? కొన్నిటిని ఒప్పుకుంటాం, కొన్నిటిని అది మనకు ఇష్టం లేదు కాబట్టి నిజంగానే దేవునికి పేరు చెప్పి దాన్ని ఒప్పుకోం. ఎంత దౌర్భాగ్యమైన జీవితం. కాబట్టి జాగ్రత్త. నువ్వు వెలుగు సంబంధివి. నిన్ను ఆరాధికునిగా చేశాడు. ఆత్మతో, ప్రాణంతో, మన దేహంతో సమస్తమును నువ్వు ఆయనకు అర్పించి, అది నువ్వు ఎలా ఉండాలంటే పరిశుద్ధుడుగా ఉండి, అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండి నువ్వు ప్రభుని ఆరాధించేవాడుగా నువ్వు ఉండాలి. కాబట్టి మీరు వెలుగు సంబంధులు, పగటి సంబంధులనై ఉన్నారు. మనం ఎవరి వారం కామట? మనం రాత్రి వారమా అండి? అంటే మీకు ఇక అర్థమవుతుందా? అంటే రాత్రి వస్తే మనది కాదని నువ్వు లైట్లు పెట్టుకుని లైట్లో నిలబడవు, అట్లా కాదు. అర్థమైందా? మనము అది సంబోధించాడు అక్కడ. ఆయన ఏమని సంబోధించాడంటే, మనము రాత్రి అంటే చాలా పాపములు, చీకటి జరుగుతుంది కాబట్టి
ఆ రాత్రి వారం మనము కామాట. మనం ఎవరి వారం అటండి? వెలుగు సంబంధులమని నిన్ను నన్ను పోల్చాడు. ఉదాహరణ చెప్పాలంటే మీకు తెలుసు కదా, నా బంగారమే నా వెండే అంటాం చిన్నపిల్లలు పట్టుకొని. పోలుస్తున్నావా లేదా? నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లోడిని ఏం చేస్తున్నావు? పోలుస్తున్నావు. నా బంగారమే నా వెండి అంటాం. కోపం వస్తే ఏమంటాము? ఇంకా అది వేరే. కోపం వస్తే రకరకాలుగా వేరే మాట్లాడుతుంటాం. అక్కడ ఇత్తడి రాదు, రాతండి రాదు, కానీ వేరే మాటలు వస్తాయి. కాబట్టి మనము బాగా గుర్తుంచుకోవాలండి. మనం బాగా గుర్తుంచుకోవాలి. ఏంటంటే నీకు వాక్యం అంతా గుర్తుండకపోవచ్చు, కానీ నీకు ఒకటి ఏం గుర్తుండాలంటే, నేను పగటి సంబంధిని. నేను ఎలాంటి వాడిని? పగటి సంబంధిని. నేను ఎవరి వారని కాము? చీకటి రాత్రి వారం మేము కాము. నువ్వు ఎక్కడున్నా అది ఉండాలి. నువ్వు గొప్ప ఆరాధికుడుగా నువ్వు ఉంటావు. ఆరాధికునిగా నిన్ను నన్ను చేశాడు. మేము రాత్రి వారము కాము, ఇంకేమన్నాడు? చీకటి వారము కాము. చీకటి వారం కాము, రాత్రి వారం కాము. నువ్వు అవుతా అంటే అది నీ ఇష్టం, మనం ఏం చేయలేము కదా. కాబట్టి వెలుగు సంబంధులు పగటి సంబంధులనై ఉన్నారని క్లియర్గా చెప్పాడు అక్కడ. వెలుగు సంబంధులు, పగటి సంబంధులు. ఇంకోటి ఏం చెప్పాడు? రాత్రి వారం కాము, చీకటి వారం కాము. చీకటి బ్రతుకులో ఏముంటాయో మీకు తెలుసు, చాలా ఉంటాయి. ఆచారాలు మొదలుకొని ఇక ఎన్నో ఉంటాయి. వాటన్నిటిలో నుండి నీవు విడుదల పొందిన వాడవు. నువ్వు వెలుగు సంబంధివి. ఇక చీకటి నీకు ఏమీ పొత్తు లేదు. అర్థమైందా? కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి అంత గొప్ప కార్యాన్ని చేసినాడు. అందుకనే దావీదు ఏమంటుందంటే, ఈ దినము నీవు నేను సజీవులమై 103లో అంటున్నాడు. ఏమంటున్నాడు? 2వ వచనంలో, నా ప్రాణమా ఆయన చేసినట్టు ఉపకారాలు మనం ఏం చేయొద్దండి? దేన్ని మరవద్దు. నీకు ఉపకారం ఏం చేసిందంటే, నీలో ఉన్న చీకటిని పారద్రోలాడు, నీకు వెలుగునిచ్చాడు. ఇంతకంటే ఇంకేం కావాలండి? ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడండి. నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు. ఇక అంతకంటే ఇంకేం కావాలి? ఇంకా ఆయన సర్వం దానపోసాడు. కాబట్టి అటు గొప్ప దేవుణ్ణి, చీకటిని పారద్రోలిన ఆయనను నీకు వెలుగును ఇచ్చాడు. అటు గొప్ప దేవుణ్ణి ఈ వాక్య తలంపులతో మన ప్రభుని మనము ఆరాధించుకుందాం. ఒక పాట పాడుకుందాం. ఆ తర్వాత సండే స్కూల్ వెళ్తారు. మనం ప్రభుని ఆరాధించుకుందాం. ఇదే పాట పాడదాము. 122, 120.